అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలండి. ఇక ఈరోజు ఏకదంతాయ నమః, వక్రతుండాయ నమః అనే అష్టోత్తర నామాలు చదువుకుంటాం కదండి. ఇక ప్రతి నామం వెనకాతల ఆ స్వామికి ఆ నామం ఎలా వచ్చిందని ఒక కథని మనం కనుక తెలుసుకుంటే కనుక మన జీవితంలో కూడా వచ్చే సమస్యల్ని స్వామి బుద్ధితో, జ్ఞానానితో, ధర్మంగా ఎలా ఎదుర్కొన్నారో అలాగే మనం కూడా ఎదుర్కొని మన జీవితాన్ని సాఫల్యం చేసుకోవచ్చండి. ఏకదంతాయ నమః అంటే వ్యాస మహాముని చక్కగా మహాభారతాన్ని రచించమని ఆయన మీద బాధ్యత పెట్టారండి. ఇక దానికి ఆయన మాట ఒక్కటి పొల్లిపోకుండా ఆ మహాభారతాన్ని ఆయన చెబుతుంటే ఆపకుండా ఆ కలం విరిగినా కూడా ఆయన దంతాన్ని విరిచి మనకి ఆ మహాభారతాన్ని అందించారండి. ఇవాళ రోజున మనం అది చదివి ఎంతో తరించిపోతున్నాం కదా. అందుకే ఆ స్వామికి ఏకదంతాయ నమః అని పేరు వచ్చిందండి. ఇక ఆ స్వామికి ఎన్నో నామాలు, ఎన్నో కథలండి. श्रीगणनादं भजाम्यहं श्रीकरं चिन्तितार्थफलदं श्रीकरं चिन्तितार्थफलदं श्रीगणनादं भजाम्यहं श्रीगुरुगुहाग्रजम् अग्रपूज्यम् श्रीगुरुगुहाग्रजम् अग्रपूज्यं श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीकण्ठात्मजं श्रितसाम्राज्यं श्रीगणनादं भजाम्यहम् रञ्जितनाटकरङ्गतोषणं सिञ्जिरमणिमय भूषणम् रञ्जितनाटकरङ्गतोषणं सिञ्जिरमणिमय भूषणम् आञ्जनेयावतारम् आञ्जनेयावतारं सुभाषणं कुञ्जरमुखं त्यागराजपोषणं श्रीगणनादं भजाम्यहं श्रीगणनादं भजाम्यहं श्रीकरं चिन्तितार्थफलदं श्रीकरं चिन्तितार्थफलदं